ఓం నమో వెంకటేశాయ. తెల్లవార్లు అఖండ ధ్యాన యోగ సాధనలో ఒళ్ళు తెలియని తన్మయ స్థితిలో మునిగిపోయి ఉండేది. ఈమెను దర్శనం చేసుకునే భక్తుల వల్ల లభించే గౌరవాన్ని చూసి ఓర్వలేని తిరుమల ఆలయ అర్చకుడు అక్కా రామయ్య దీక్షితులు శ్రీ వెంగమాంబ ఇంటికి పక్కవాటాలోనే ఉండేవారు. ఇతడు ప్రతినిత్యము రాత్రి తన ఇంటిలోని భోజనాలు చేసిన ఎంగిలి విస్తలను ఆకులు ఎత్తి తరుగుండ వేంగమాంబ ఇంటి ఆవరణలో పడేలాగా పెద్ద శబ్దంతో విసిరివేసేవాడు. దీనికి తోడు సూటిపోట్లుగా దుర్భరమైన తిట్లు, అన్యాపదేశంగా అసూయ విమర్శలు ఎన్నో చేసేవాడు. అయినా వేంగమాంబ నొచ్చుకొనక ఎంతో ఓర్పుతో ఆ ఎంగిలాకులన్నిటినీ తీసి శుభ్రం చేసి పారేసి ఇల్లంతా కడిగి తలస్నానం చేసుకొని తిరిగి అనుష్ఠానంలో కూర్చునేది. అయినా మళ్ళీ అంట్ల నీళ్లు మెతుకులు పనిగట్టుకొని పోయించేవాడు. అర్చకుడికి శాపం. ఇలా ఉండగా ఒకనాడు అర్ధరాత్రి తరుగుండ వేంగమాంబ నిశ్చల యోగస్థితిలో కూర్చొని ఉండగా స్వామివారి ధ్యానంలోనూ శ్రీ వెంకటేశ్వర స్వామి తలుపుతో ఆనంద తన్మయత్వంలో మునిగి సమాధి స్థితిలో ఉన్నప్పుడు రామయ్య దీక్షితుల ఇంటి నుండి ఈమె తలపై పడేలా ఎంగిలి విస్తర్లు విసిరివేశారు. దీనితో తపోభంగమైన తరుగుండ వేంగమాంబ మిక్కిలి బాధపడి నీ వంశం నాశనం కాను అని శాపం పెట్టగానే ఆ రాత్రికి రాత్రే తెల్లవారేలోగా అక్కా రామయ్య దీక్షితుల కుటుంబ సభ్యులు ఒక్కరొక్కరే వాంతులు విరోచనాలతో మరణించారు. అర్చకుడు తెల్లవారగట్టే పరిగెత్తుకుని వచ్చి తరుగుండ వేంగమాంబ కాళ్లపై పడి క్షమాపణ కోరక ఆమె దయతలిచి నీ వంశంలో ఒక్కడు మిగులుతాడు అని ఆశీర్వదించగా ప్రతి తరంలోనూ వారికి అందరూ చావగా ఒకే ఒక్క కుటుంబ సభ్యుడు జీవించేవాడు. తరుగుండ వేంగమాంబ తాను నివాసంగా ఉంటున్న కుటీరానికి ఉత్తర దిశలో శ్రీవారి ఆలయానికి ఉత్తర మాడవీధికి ఉత్తర దిశగా ఒక తులసికోట బృందావనం పెంచి దానికి నీళ్లు పోయాలని ఒక దిగుడు బావిని త్రవ్వడం మొదలుపెట్టింది. బావి పూర్తి కావచ్చి నీళ్లు పడే సమయానికి ఒక పెద్ద బండ పడింది. అది ఎవ్వరు త్రవ్వి పెళ్లగించలేనంత బ్రహ్మాండమైన పెద్ద బండ. అప్పుడు తరుగుండ వేంగమాంబ 2 తులసి దళాలు వేసి శ్రీనివాస ప్రభువుకి నమస్కరించి గంగా భవానీ స్తోత్రంగా కీర్తనను చెప్పింది. ఓ తల్లి గంగా భవానీ రావే అన్న పలుకుతో అంతే మరుక్షణమే బుడబుడమని నీరు పొరలి బండపైకి నిండి వేంగమాంబ బావిలో